ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లోకి వరద వస్తోంది. క్రమంగా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. తుంగభద్ర జలాశయానికి వరద భారీగా వస్తోంది. 168,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. 1,700 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,621 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. జూరాల విషయానికి వస్తే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో 5 గేట్లు ఎత్తి 19,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం మరో 37,000 క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్నారు. మొత్తంగా జూరాల నుంచి 56,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం డ్యాంకి విడుదల చేశారు అధికారులు. ఇక శ్రీశైలం డ్యామ్ దగ్గర పరిస్థితి ఏంటో చూద్దాం. అక్కడ రిజర్వాయర్కి ఇన్ఫ్లో 56,865 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో మాత్రం నిల్. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం నీటి మట్టం 810 అడుగులకు చేరుకుంది శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర. ఇక నాగార్జున సాగర్ విషయానికి వద్దాము. నాగార్జున సాగర్లో ఇన్ఫ్లో అయితే నిల్గా చెప్పొచ్చు. అవుట్ఫ్లో మాత్రం 9,816 క్యూసెక్లుగా ఉంది. నీటిని ఈ మేరకు దిగువకి విడుదల చేస్తున్నారు అధికారులు. అక్కడ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులైతే ప్రస్తుతం 504 అడుగులకు నీటి మట్టం చేరుకుంది.